ఇక్కడ మనకి ఇండియాలో గన్స్ లేవు కాబట్టి మనకు తెలియట్లా డేంజర్ ఎలాగుంటది అని. జస్ట్ ఇమాజిన్ హైదరాబాద్ లాంటి సిటీలో ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటే క్రైమ్ ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించు. చాలా మంది తెలియదు ఏంటంటే ఇండియా ఒక చాలా పెద్ద ఫోర్స్ ని యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్స్ కి పంపిస్తుంది. అసలు ఏంటి కొన్ని బ్రేక్ డౌన్ చేస్తారు? యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఎక్కువగా మేజర్ చంక్ ఆఫ్ దెమ్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్. ప్రతి కంట్రీలో అక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి. 2 గ్రూప్స్ ఆర్మ్డ్ గ్రూప్స్. సివిల్ వార్ అవుతుంది. సివిల్ వార్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే యుఎన్ మ్యాండేట్ ఏంటి అంటే కొంతమంది ఫోర్స్ ని తీసుకొచ్చి అక్కడ డిప్లాయ్ చేయడం, విచ్ ఆర్ న్యూట్రల్ ఫోర్సెస్. కొన్ని కంట్రీస్ లో ఎలాగుంటాయి అంటే సివిల్ వార్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్స్ ది ఆర్మీ ఆఫ్ ది కంట్రీ. సో అలాంటి టైంలో మీరు అక్కడ ఉన్న ఆర్మీని డిప్లాయ్ చేస్తే అది కుదరదు. సో యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ఫోర్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎవరైతే దాన్ని న్యూట్రల్ గా చూస్తారో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని డీఎస్కలేట్ చేయడానికి ఎవరైతే ట్రై చేస్తారో దట్ ఈస్ బేసికలీ ది ఎయిమ్ ఆఫ్ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్. ఈ పీస్ కీపింగ్ మిషన్స్ లో అన్ని కంట్రీస్ నుంచి వస్తారు కదా, అక్కడ ఎట్లా ఉండేది?